And then Rajiv sir and Jhansi ma'am, I think ఆన్ సెట్స్ మేమంతా ఇప్పుడు మీరు ఏదైతే చూసారో మేమంతా న్యాచురల్గా చేయగలిగామంటే మాకు ఆఫ్ సెట్స్ కూడా వాళ్ళు అంతే న్యాచురల్గా అంతే జోవియల్గా ఎప్పుడు సపోర్టింగ్గానే ఉండేవారు. రాజీవ్ సార్ అండ్ ఝాన్సీ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఝాన్సీ మ్యామ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరి టామ్ అండ్ జెర్రీ ఫైట్స్, మీ ఇద్దరి బాండింగ్ మాకు చాలా కంఫర్ట్ని ఇచ్చింది సెట్స్లో. అండ్ దెన్ సురేష్ సార్, దిస్ ఇస్ ద సెకండ్ టైమ్ దట్ ఐఎమ్ వర్కింగ్ విత్ యూ. అండ్ సురేష్ సార్ని కలిసిన ప్రతిసారి లేదా ఆయన ఇచ్చిన మ్యూజిక్ వింటున్నప్పుడల్లా ఐ థింక్ మన ఇండస్ట్రీ ఈజ్ డెఫినెట్లీ బ్లెస్డ్ అనిపిస్తూ ఉంటుంది. సో హోమ్ టౌన్కి కూడా మీరు చాలా 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 పెద్ద ప్లస్ పాయింట్ సార్. అండ్ నాకు పర్సనల్లీ మీ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఇందాక అనిరుద్ చెప్పినట్టు సాంప్రదాయని తర్వాత దిస్ గొర్రె ఏదైతే ఉందో ఆ బీజియం పక్కా ట్రెండింగ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా టీం అందరూ కూడా క్లైమాక్స్ ఫిఫ్త్ ఎపిసోడ్ క్రేజీ ఉంటుందని చెప్పి నాకు చాలా హైప్ వచ్చేసారు. అక్కడ కూర్చొని నేను చూస్తున్నా వెంటనే కట్ చేసేసరికి ఐమ్ లైక్ అదేంటి చూపిస్తా అన్నారు కదా, ఫీల్ అవుదాం అనుకున్నాను. బట్ నాకు సస్పెన్స్ ఏది, సో నేను కూడా మీ అందరితో పాటు ఆహాలో వెళ్ళి చూస్తాను.